హాయ్ అండి, చూసారు కదా నిమ్మకాయలు మనము ఇంట్లో తీసుకొచ్చి పెట్టేస్తే కుళ్ళిపోతూ ఉంటాయి ఊరికనే. అందుకోసమే ఒక టిప్ చెప్తాను చూడండి, అందరికీ యూజ్ అయ్యే టిప్. ఇలా నీళ్ళు తీసుకొనేసి మంచినీళ్ళు దాంట్లోకి నిమ్మకాయలు అయితే వేసేసి కాటన్ బట్ట తీసుకొని దాంట్లోకి తీసేసి అదంతా తడంతా నీట్గా తుడిచేయాలా. ఇది తేమ అనేది ఉండకూడదు. తేమ అంతా తుడిచేసిన తర్వాత మనకి ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ వస్తుంది కదా, ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ వస్తుంది, దానిపైన అట్లా కట్ చేసుకొనేసి దాంట్లోకి వేసేయాలా. ఆ నిమ్మకాయలు దాంట్లోకి వేసేసి అది ఆయిల్ ఉంటుంది కదా, అది అంతా ప్రెస్ చేసేసి తర్వాత ఇది రబ్బర్ వేసేస్తే ఒక నెల రోజులు అట్లా మనకి నిల్వ ఉంటాయి. నెల 2 నెలలు అట్లా నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలా, డీప్ ఫ్రిడ్జ్లో. ట్రై చేయండి మీరు కూడా. మేము ఇలా చేస్తున్నాము, అందుకే మేము ఈ టిప్ చెప్తున్నాం మీకు. చూడండి, అంతేనండి, అయిపోయింది. హాయ్ అండి, చూడండి మనము మినపగుళ్ళు అనేది తీసుకొస్తాం కదా, ఎక్కువ తీసుకొస్తూ ఉంటాము, కేజీ 2 కేజీలు అట్లా. అవి పురుగులు పట్టేస్తూ ఉంటాయి తొందరగా. అట్లా పురుగులు పట్టకూడదని ఒక టిప్ చెప్తాను నేను. ఇవి బాగా ఎండబెట్టేసేయాలి. ఎండలో బాగా ఎండబెట్టేసి ఇట్లా ఒక బాక్స్లో వేసేసి దాంట్లోకి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు అనేది వేసేస్తే ఆ ఘాటుకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. సంవత్సరమైనా కూడా అట్లే ఉంటాయి ఇవి. చూడండి, ఇట్లా లోపలికి అన్నీ వేసేసి కలిపేసేయాలా ఎండుమిరపకాయలు. ఇవైతే ఇట్లా వేసేసి మూసేసాను కదా. అలాగే పెసలు ఉంటాయి కదా, పెసలు కూడా అంతే. అవి ఎండబెట్టేసి బాగా ఎండలో అవుట్లోకి కూడా అంతే వేసేసేయాలా. ఎండుమిరపకాయలు వేసి బాగా లోపలికి వేసేసి కలిపి పెట్టేస్తే అవి కూడా అంతే, పురుగు అనేది పట్టదు. ట్రై చేయండి, మేమైతే ఇదే చేసేది. మీరు కూడా అంతే. ఈ ట్రిప్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్. హలో అండి, మనం బాత్రూమ్కి వారానికి 2-3 సార్లు కడిగినా కూడా బాత్రూము స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అయితే వీడియో చూడండి. ఇట్లా ప్లాస్టిక్ డబ్బా తీసుకొనేసి ఇట్లా అంతా వాల్ పెట్టుకోనలా. చూడండి నేను ఎట్లా చేస్తానో అట్లా ఇది ఇట్లా చేసేసుకొని మనము ఇది ఇంత అన్ని వాల్ పెట్టుకోనలా. బాగా ఇది గాలాడలా పెట్టుకొనేసి దాంట్లోకి కల్లుప్పు, చూడండి కల్లుప్పు వేసేసుకొనల్లా. బిళ్ళ కర్పూరం ఉంటుంది కదా, అది కూడా అంతా ఇట్లా నచ్చిపేసి వేసేయాలా. కంపట్టు దాంట్లో ఒక మూత అట్లా వేయాలా. బయట అన్ని లిక్విడ్లో దొరుకుతుంటాయి కదా, వచ్చి తీసుకొని హోడ నీళ్ళు అవి ఇవి తీసుకొచ్చి పెట్టేదానికంటే కాస్ట్ కదా. ఇంట్లో ఇట్లా మనం రెడీ చేసి పెట్టుకొనేసి బాత్రూంలో అయినా హాల్లో అయినా ఇలా పెట్టుకొనేస్తే వాసన రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఇలా ట్రై చేసాము, అందుకోసమే మేము వీడియో పెట్టాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్. హాయ్ అండి, చూడండి మీకు ఒక మంచి చిట్కా చెప్తాను నేను. మనము ఇట్లా 2 లీటర్ల వాటర్ క్యాన్ తీసుకొనేసి దానిపైన అంతా క్లీన్గా కట్ చేయాలి కొద్దిగా. తర్వాత ఇది హోల్ పెట్టుకోనాలా. హోల్ పెట్టుకున్న తర్వాత ఇది చూడండి, బాత్రూంలో మనము స్నానం చేసినప్పుడు షాంపూ పేపర్స్ అన్నీ అక్కడే వదిలేస్తూ ఉంటాం కదా, ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటాము. అట్లా కాకుండా డస్ట్బిన్ పెట్టినా కూడా దాంట్లో వేసేస్తాము, స్మెల్ అట్లా వస్తూ ఉంటుంది. అది కాకుండా ఇట్లా బాటిల్లో ఇట్లా రెడీ చేసుకునేసి మనము చూడండి వేస్తే ఎంత బాగా పనిచేస్తుందంటే చాలా బాగుంటుంది. ఇట్లా అన్ని పేపర్స్ అన్నీ అవి ఖాళీ పేపర్స్ షాంపూవి ఇలా వేసేసుకొనేస్తే క్లీన్గా ఉంటుంది బాత్రూమ్. మనకి ఇట్లా సోప్ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా జార్ పడతారు. అట్లా కాకుండా ముక్కలు కూడా దాంట్లో వేసేస్తే ఇప్పుడు చూడండి నీళ్లు కూడా ఉన్నా కూడా అడుగున వచ్చేస్తాయి. అవి నీళ్లు కూడా లేకుండా స్మెల్ కూడా రాకుండా చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నీళ్ళు అయితే వేస్తాను నేను, చూడండి అలా నీళ్ళు పడినా కూడా స్నానం చేసినప్పుడు అలా వచ్చేస్తాయి. షాంపూ పేపర్లు ఎన్నైతే అన్నీ వేస్ట్ అయినప్పుడు పారేయచ్చు. హాయ్ అండి, మీకు ఒక మంచి టిప్స్ చెప్తాను చూడండి. మన వంటగదిలో ఉంటుంది కదా లైటరు, ఇదైతే జిడ్డుగా ఎప్పుడు మనము ఆయిల్ వాడుతుంటాం కదా వంట రూమ్లో, అట్లే ముట్టుకొని వేస్తూ ఉంటాము. ఆయిల్ చేత్తో వంట చేసే చేత్తోనే ఇలా అంతా మాసిపోయి ఉంటుంది కదా, దాన్ని కడిగితే తర్వాత పని చేయదు, అది మళ్ళీ పక్కన పడేసేయాలా. అట్లా కాకుండా మనము చూడండి ఇది కోల్గేట్ సాల్ట్ పేస్టు, ఈ పేస్ట్ని తీసుకొనేసి ఇలా లైటర్కి అంతా రుద్దేయాలా. కొద్దిగా తీసుకొని అంతా రుద్దేసి ఇట్లా అంతా 4 సైడ్లు ఇట్లా అనేసి ఇది మన పాత్రలు తోముతాం కదా అట్లా దాంతో కొద్దిగా అట్లా అది నానుకోండాలి అంతే తడి. దీంతో వేసి ఇట్లా బాగా రుద్దేస్తే పేస్ట్తో బాగా మెరిసిపోతుంది, కొత్త దానిలాగా అయిపోతుంది. లేదంటే అది మాసిపోయింది అయ్యి పని చేయదు, ఇంట్లో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అవి పక్కన పడేస్తూ ఉంటాము. అట్లా కాకుండా ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. చూడండి కొత్త దానిలాగా బాగా మెరిసిపోతుంది. నేను కాలు సప్పుకొని కూర్చోయినాను, కాలు నప్పిస్తాను, అందుకోసమనే ఏమనుకోద్దండి. చూడండి ఎంత బాగా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ అండి, చూడండి మీకు ఒకటి బ్యూటిఫుల్ టిప్ చెప్తాను, ఎంతో అందరికీ యూజ్ అయ్యే టిప్ చెప్తాను చూడండి. ఇలా మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు అంతా ఊడిపోతూ ఉంటుంది కదా,
ఇట్లా కాకుండా మనము ఒక టిప్ చెప్తాను, అందరికీ యూజ్ అవుతుంది. చూడండి, మనం పెట్టుకోనాలంటే ఇట్లా ఫెయిర్ అండ్ లవ్లీనో లేదంటే సన్ స్క్రీనో బాడీ లోషనో అట్లుంటే తీసుకొనేసి కొద్దిగా పెట్టుకొనేసేయాల. ముందునే ఇట్లా పెట్టుకొనేస్తే నుదుటి పైన, తర్వాత దానిపైన కుంకుమ పెట్టుకోవచ్చు. మనము సాయంత్రం దాకా కానీ అట్లే ఉంటుంది, అసలు చెడిపోదు. ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. మీరు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో పెట్టుకోవచ్చు, చిన్నగా అయినా పెద్దగా అయినా ఇట్లా యూజ్ చేయండి. మీరు కూడానా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్. హాయ్ అండి. చూడండి, మనకు బాగా యూజ్ అయ్యేది ఒక టిప్ చెప్తాను మీకు, చిట్కా. చూడండి, మనం ఎప్పుడు చూసినా సింక్లో పాత్రలు కడిగేటప్పుడు ముసరంతా పడిపోతూ ఉంటుంది కదా, దాంట్లోకి అంతా వేస్టేజ్ అంతా అట్లా కాకూడదని చెప్పేసి వేస్ట్ అంతా వేసేస్తూ ఉంటాం. ప్లేట్లు తొందరగా పోవాలంటే ఏదైనా వేసి కడిగేసి తొందరగా అట్లా వెళ్ళిపోతూ ఉంటాము, అది క్లీన్ చేసేకి మనకి ఓపిక ఉండదు. అట్లా కాకూడదంటే ఇట్లాంటిది ఒకటి ప్లాస్టిక్ డబ్బా తీసుకొనేసి దీనికంతా ఒక కడ్డీ తీసుకొని హీట్ చేసుకొని హోల్ పెట్టేయాలా. నేను ఎట్లా పెడతాను అట్లా చూడండి, ఇట్లా హోల్ పెట్టేసి నేను ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సింక్ కూడా గలీజ్ ఉండదు, క్లీన్గా ఉంటుంది. ఇట్లా హోల్ పెట్టేసేయాలా, దానికి ఒక దారం తీసుకొనేసేయాలా. నేను చూడండి షూ లేస్ తీసుకున్నాను, ఇది తీసుకొనేసి దీనికి ఇట్లా గంటేసి ఇప్పుడైతే సింక్ దగ్గర ఇట్లా ఒక స్టిక్కర్ తీసుకొనేసి సింక్ గోడకి ఇట్లా తగిలిచ్చేయాలా. తేమ కాకుండా చోట తగిలిచ్చేసి ఇప్పుడు దారం గంటేసి దానికి తగిలేసుకొనేసి మనము ఇప్పుడు వేస్టేజ్ అంతా దాంట్లోకి పోస్తాను. చూడండి, నీళ్ళు మాత్రం వచ్చేస్తే వేస్టేజ్ దాంట్లోనే ఉండేస్తాను. హాయ్ అండి. చూడండి, ఉల్లిపాయలు పాడవకుండా నేను ఒకటి టిప్ చెప్తాను మీకు. మనము ఫంక్షన్కి పార్టీలకి అట్లంతా ఎక్కువ కట్ చేస్తూ ఉంటాం కదా, కేజీలు వేస్ట్ ఉంటాయి. అట్లా కాకోకుండా మనం ఇట్లా నీట్గా ఇట్లా కట్ చేసి ఉండే వాటికంతా ఏ టైప్లో కట్ చేసినా పర్వాలేదు, మనము ఏ డిజైన్లో కూడాను అవి ఎన్ని ఉంటుంది కదా ఇంట్లో, అవి ఎన్న తీసుకొనేసి అంతా ఇట్లా కట్ చేసి ఉంటాం కదా, అవుట్లకంతా మనము ఎక్కువ కట్ చేసి ఉంటాము ఫంక్షన్లకి పార్టీలకి అంతానా వేస్ట్ అయిపోతాయి, అయిపోయలేదో అట్లే ఉండేస్తాయి. అందుకోసము ఇట్లా వెన్న తీసుకొనేసి ఇంట్లోనే వెన్న వీటికంతా బాగా ఇట్లా పెట్టేసి చూడండి, ఇట్లా తుడిసేయాలంతా వెన్న అన్నీ ఉల్లిపాయలు ఒప్పులకంతా ఇట్లా పెట్టేస్తే బాగుంటాయి. ఏం కాదు, 20 రోజులైనా 15 రోజులైనా నిలువ ఉంటాయి. ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసి మూతేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటాయి. స్మెల్ వచ్చేది ఏమి వచ్చేది బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, బాయ్.